మెయిన్ డ్రైవరు సీనియర్ డ్రైవర్ మా ఆయన అండి. పేరు మెయిన్ డ్రైవర్ మా ఆయన అండి. సినిమా అప్పారావు మా ఆయన అప్పారావు, ఈడు రామారావు ఎర్రి బోట్లో ఉన్న సైడ్ తండి వెళ్తున్నా. నాకు ఇప్పుడు వరకు మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదండి. మాకు కార్తీక్ సార్ రైటర్ కార్తీక్ సార్ రామారావు ఆడిచ్చిన ఆట అండి. ఇది కేవలం నేను చెప్తాను. ఈ రోజు ఆడిచ్చిన ఆట వాళ్ళిద్దరు ఆడిచ్చిన ఆట ఇందుకు రావడానికి కారణం ఏంటంటే మేము ఆ రోజు పాకిస్తాన్ దొరికిపోయాము బాధితులం కాబట్టి ఈ ప్రతి ఒక్క బాధితులు ఈరోజు బాధపడుతున్నారు, వేదన పొందుతున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాత్రి కాల్ చేసి చెప్పారు. ఈ విధంగా రామారావు చేసిన పని మంచిది కాదు. ఎందుకంటే మనం 22 దొరికిపోయాము. 22లో ఆయన ఒక్కడే మాత్రమే లబ్ధి పొందుతాడు, కానీ ప్రతి విషయంలోనూ మనల్ని ఎవరిని కూడా ఏ ఒక్క బాధితుడిని కూడా ఈరోజు వరకు మనల్ని ఎప్పుడు కూడా ఆడియో ఫంక్షన్కి కానీ లేకపోతే కొన్ని ప్రోగ్రాలకు కానీ కొంతమంది సినిమా వాళ్ళు ఏదో అని చెప్పినప్పుడు కానీ మనల్ని ఎవరు కూడా సహకరించట్లేదు, మమ్మల్ని పిలవట్లేదు. ఈ విధంగా మనం ఏదైనా సరే ఒక మీడియా ముందుకెళ్ళి మన బాధలు అనేది చెప్పుకుంటే రేపు అవతలోడు మనకి ఏదైనా సరే మీడియా పరంగా మనకు న్యాయం జరుగుతుందని ఈరోజు ఇక్కడ మీడియా రావడానికి కారణం ఇది. మాకు మరొకటి ఏంటంటే ముందు ఆడియో ఫంక్షన్ అయ్యేటప్పుడు హైదరాబాదు 62కి బస్సు వేశారు. వేసినప్పుడు అదే రామారావు మా బాధితులు అందరూ కూడా ఇక్కడ మన శ్రీకాకుళంలో ఉండి కూడా ఆల్రెడీ ఏంటంటే వలసలు వెళ్ళిపోయారని చెప్పి శ్రీకాకుళం నుంచి అక్కడికి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఏ ఒక్కరు కూడా లేరు, అందరూ బాధితులందరూ వలసలు వెళ్ళిపోయారు, మరి రావడానికి అవ్వలేదని చెప్పి ఒక అబద్ధం మాటలు చెప్తామన్నమాట. ఈరోజు ఆయన ఎంత కష్టపడ్డాడో దానికి 2 వంతులు మేము సైడ్ డైవర్లము, దానికి మా వెనకనే 3 బోట్లు డైవర్లు ఉన్నాము. లాస్ట్ ఏంటంటే 3 బోట్ల డైవర్లో ఒక ఇంపార్టెంట్ పోనీ మెయిన్ డైవర్ అనుకో. ఆ రోజు మేము సహకరించి అయ్యా నువ్వు పెద్ద దిక్కులా ఉన్నావు కాబట్టి మెయిన్ మనిషి కాబట్టి నువ్వు అక్కడ ఏదైనా సరే 20 మందికి కూడా ఒక మంచి చేస్తావనే ఒక ఆలోచనతో నువ్వు ముందుకెళ్ళమని చెప్పి ఒక అవకాశం ఇచ్చాం. ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వు మంచిగా వినియోగించుకోలేదు. ఈరోజు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా నువ్వు రోడ్డు మీద తీసుకొచ్చావంటే కేవలం నీ వల్ల. నీ ఆవిడ చెప్పే గొప్పలు, నువ్వు చేసే విధానం, ఆ బాధ బట్టి ఈరోజు మీడియా ముందుకు వచ్చాం. కాబట్టి ఈరోజు ఏం చేయాలనుకుని మీడియా వాళ్ళు మా యొక్క ఆవేదనని ఆలోచించి మా బాధని చూసి మీరు మాకు మంచి చేస్తారని ఒక ఆలోచనతో మేము ముందుకు వచ్చాం. ఆ రామారావు శ్రీకాకుళంలో ప్రోగ్రాం అయింది. ఆ రోజు చూస్తే ఆ రోజు కూడా అలాంటి తప్పులు చేశావు. ఎందుకంటే స్టేజ్ ముందుకు పిలిపించి ఇదే బాధితులకి నువ్వు చెప్పుతో కొట్టలేదు, ఒకటే తప్పు, కానీ చెప్పుతో కొట్టినంత పని చేశావు. ఎందుకంటే మా ఒక్కళ్ళు ఎవరన్నా కూడా స్టేజ్ పైకి కానీ ఇలాగ రైటర్ తోటి కానీ ఇలాగ బాధితులు వచ్చారు. కనీసం మా బాధితులు రేపు నాతో పాటు వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్లో దొరికిపోయారు. పాకిస్తాన్లో ఉన్నారు కాబట్టి ఈరోజు నేనెంత అయితే ఉందో నాకంటే గొప్ప అయిన వాళ్ళు. ఎందుకంటే నేను తీసుకెళ్ళాను, నాకు ఈరోజు గౌరవం ఇచ్చారంటే నేను ముందుకు నడిపిస్తున్నారంటే కారణం వాళ్ళు ఉండడం వల్ల. ఆ విధంగా నువ్వు ఆలోచించి కూడా మేము స్టేజ్ పైకి వస్తామని ఏదైనా నువ్వు చేసిన పనులు మేము చెప్పేస్తామని పాకిస్తాన్లో జరిగిన విషయం ఏంటండి, ఆ సిచ్యువేషను నీకంటే ఎక్కువ మాకే తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను దానికి కూడా ఒక క్వశ్చన్ చెప్తాను. ఎందుకంటే నీకు కేవలం ఈ రామారావు అనే వ్యక్తి రామారావు అప్పారావు బోటు లెఫ్ట్ దొరికింది. కేసు ఎర్రయ్య అనే బోటు ముందు మాది దొరికింది. ఎందుకంటే మా బోట్లో 8 మంది ఉన్నాం. మేము 8 మంది ఉండేటప్పుడు కూడా ముందు విషయం కూడా ఇంపార్టెంట్గా అక్కడ ఏం బోర్డర్ దాటి ఏం జరిగిందో పాకిస్తాన్ తీసుకెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం తీసుకొచ్చినంత వరకు మాకు
ప్రతి ఒక్క విషయం కూడా పిన్ టు పిన్ మాకు తెలుసు. అయినా నువ్వేదో కావాలని నీ నవ్వుతి కోసం నువ్వు నచ్చినట్టుగా నువ్వు ఆ రైటర్తో దగ్గర కూడుకొని నువ్వు నచ్చినట్టుగా రాపించుకున్నావు. సరే, నీ లబ్ధి నువ్వు పొందావు. పొందినప్పుడు వెనకున్న బాధ్యతలకు కూడా నువ్వు ఏ విధంగా అయితే నవ్వుతి పొందావు, అదేవిధంగా ఈ బాధ్యతలకు కూడా నువ్వు పట్టించుకోవాల్సే బాధ్యత నీకు ఉంది. మాట్లాడితే మీ ఆవిడ నువ్వు స్టేజ్ పైకి వెళ్ళడము, ఏదో మీ ఆవిడ చెప్తుంది పాకిస్తాన్లో ఉండిపోయిన వాళ్ళకి సెంటర్ గవర్నమెంట్తో దెబ్బలాడి నేను ఒక్కడనే తెచ్చాను, నేను ఒక్కదాన్నే తెచ్చాను అంటే 20 మంది బాధితులు ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళందరూ కష్టపడి, అలాగే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా, పెద్దలు కూడా, ప్రతి ఒక్కరు పార్టీలు కాకుండా ప్రతి ఒక్కరు ఇరు వర్గాల వాళ్ళు కూడా ఆ రోజు సహకరించి ఎన్నో బాధలు పడి కష్టపడి మేము పాకిస్తాన్లో ఉండిపోయినా సరే వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మా టీడీపీ ప్రెసిడెంటు, వైఎస్ఆర్ ప్రెసిడెంటు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అక్కడికి ఢిల్లీ వరకు వచ్చారు మా వాళ్ళు కూడా. ఈరోజు మనం వచ్చామంటే కారణం ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఇది. మనం ఎవరమో ఎక్కడో ఈరోజు బడివనపేటలో ఉన్నామా, లేకపోతే మత్స్యరాశంలో ఉన్నామా, శ్రీకాకుళంలో ఉన్నామా, అది కాదు ఇంపార్టెంట్. మనం తెలుసుకోవాల్సింది ఇంకొకటి, నాయకులు నువ్వు పొగడలేదు, పెద్దలు నువ్వు చెప్పలేదు, లేకపోతే నీ అనుకున్న వాళ్ళు నువ్వు చెప్పలేదు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఇది నువ్వు మర్చిపోయావు. అది నీకు ఎప్పటికైనా నీకే మోసం. ఎందుకు నేను చెప్తానంటే ఈరోజు మీడియా అనేది నువ్వు ఏ అణువులో ఉన్ని, ఏ సందులో ఉన్ని, ఏ గొంతులో ఉన్ని, మీడియా నీ ఇంటికి వచ్చిందంటే నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు ఇంపార్టెంట్గా తెలియపరుస్తుంది. మీడియా వాళ్ళు కూడా ఒక్కసారి నాకు ఈ విధంగా చేశారు సాయమని ఒక్క మాట కూడా నువ్వు ఆ రోజు కూడా ఆ విషయం కూడా నువ్వు చెప్పలేకపోయావు. అంటే చెప్పలేకపోయావంటే కారణం ఏంటంటే నువ్వు ఒక పై స్థాయిలో ఏదో నాకు సీక్రెట్గా నేను మాట్లాడుకుంటూ ఏదో విధంగా నా గౌరవం పొంది అవసరమైతే సెలబ్రేట్ అవ్వాలని ఒక ఆలోచనతో నువ్వు ముందుకెళ్తావు. నువ్వు ఎంతవరకు వెళ్తావో మాకు జరిగే ఈ ఇబ్బంది అనేది మాకు న్యాయం జరిగినంతవరకు మీ 21లో మీరు 1-2 ఫ్యామిలీ వాళ్ళు సైడ్ అయిపోయినా సరే ఈ 18-19 ఫ్యామిలీ వాళ్ళు మాత్రం ఎంతవరకు అయినాయి ఇదే మీడియాని పెట్టుకొని మేము ఏ విధంగా చేయాలో, ఏ విధంగా మీతో పోరాడాలో, ఆ న్యాయం ఎలా జరగాలో అది మేము అయినంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. వేరువేరుగా ఇది రాజకీయ కోణంలో మేము మాట్లాడడం అనేది అది మాకు కరెక్ట్ కాదు. మా బాధ ఏంటంటే మాకు ఇంపార్టెంట్ పర్సన్ అనేవాడు ఒక ముందుకు నడిపించినప్పుడు మమ్మల్ని ఈరోజు ఇబ్బంది పెట్టాడనే ఒక బాధలో మేమేంటంటే మా బాధితులందరము ఈరోజు ఈ బాధ కోసమని ఇక్కడికి వచ్చాము తప్ప. కానీ రాజకీయం అనేది అప్పుడు టీడీపీ హయాంలో మాకు చేయవలసిన సాయం చేసింది. ఆ స్థాయికి గవర్నమెంట్ మారిపోయింది. వైఎస్ఆర్ ఏం చేసిందంటే వాళ్ళకి అవకాశం ఉందో వాళ్ళు మమ్మల్ని ఉడిపించారు. అలాగని ఎవరు మాకు అన్యాయం చేయలేదు, తప్పు చేయలేదు. మాకు అందరూ న్యాయం పరంగా చేశారు. అలాగని ఎవరి మీద మేము బాధపడలేదు. అంటే ఈరోజు చేసేది ఏంటంటే ఒక రామారావు అనే వ్యక్తి మమ్మల్ని ఎంత జరిగినప్పుడు కూడా కనీసం మమ్మల్ని ఎవరిని కూడా ఇన్వైట్ చేయట్లేదు. సొంత అప్పు చేయలేదు. అక్కడ చూస్తే సొంత బామ్మది కనీసం మాకు బయట వాళ్ళమండి మమ్మల్ని వదిలేసి మేము ఎవరైనా ఫీల్ అవ్వం. మీరు రోడ్డు మీద పడిపోయిన వాడికి అవసరం లేదు. ఈరోజు ఏం చేశాడంటే ఇంత దగ్గర వాళ్ళు కూడా నువ్వు స్వార్థంగా ఆలోచించావంటే నువ్వు ఎలాంటి వ్యక్తి, నువ్వు ఎంత దొంగవు. సంసారం అయితే ఒక మంచోడు అయితే నీ ఫ్యామిలీ, నీ భార్య, నువ్వు ఏదో నగదు పొందడానికి లేకపోతే పేరు పొందడానికి సెలబ్రేట్ అవ్వడానికి నువ్వు అవకాశం కోసం నువ్వు ఈరోజు నువ్వు వాళ్ళకి ఇచ్చలవిడిగా తిరుగుతున్నావు అంటే కారణం ఏంటి? మేము ఆ రోజు సినిమా అవ్వకముందు మేము మాట్లాడకపోయే కదా నువ్వు ఈరోజు ఇచ్చలవిడిగా తిరుగుతున్నావు. నువ్వు ఏ విధంగా తిరుగుతున్నావు? ఇప్పుడు కనీసం ఎవరిని కూడా అదే పర్సన్ ఆ మనిషిని నువ్వు వేరే వాళ్ళు తీసుకెళ్ళి నీ ద్వారా వచ్చాడు కాబట్టి ఆ రోజు పాకిస్తాన్ దొరికిపోయిన తర్వాత చేయలేకదు. సరే చూడు, ఒక పర్సన్ ఎలాంటి పర్సన్ ఆ మనిషి, అంత గట్టి మనిషి కూడా అలా అయిపోయినట్టు కారణం ఏంటి? నువ్వే పెద్ద దానికి బాధ్యతలు. ఈరోజు నువ్వు ఏంటంటే తప్పైన ఒప్పైన చిన్నది మిస్టేక్లు జరుగుతాయి. ఎందుకంటే పెద్ద రకం చేసేవాడు కొన్నిసార్లు కొంతమంది నంబర్లు చేయలేకపోవచ్చు, అడవుల్లో మిస్ అవ్వచ్చు. నువ్వు సెర్చ్ చేసుకోవడానికి చూసుకోవాలి. కానీ నువ్వు నాకు నచ్చినోడే తిరుగుతాను, నాకు ఎవడేం చేయలేడు, నాకు కొంత అవకాశం వచ్చిందని నువ్వు నచ్చినట్టుగా ఉంటే అది కరెక్ట్ కాదు. మేమేంటంటే మీ అందరికీ నమస్కరించి మా గురించి దయచేసి ప్రతి ఒక్కరికి తెలిసినట్టు చేయమని
ఈ మీడియా ముందుకు వచ్చినందుకు అందరికీ నమస్కారం. నమస్కరించుకుంటాను. నేను మచ్చిలేసం మాది మచ్చిలేసం మా పంచాయతీ మచ్చిలేసము దెబ్బలపాలెము 5 గ్రామాలండి రాళ్ళపేట. ఈ 5 గ్రామాలు మాకు ఒక పంచాయతీ అండి. మచ్చిలేసము మచ్చిలేసమే మా పంచాయతీ. నా పేరు ముగతమ్మ అండి. నా పేరు మా ఆయన పేరు అప్పారావు, నా పెద్ద కొడుకు పేరు కళ్యాణం, నా నడి కొడుకు పేరు కిషోరు. ఒక ఇంట్లో 3 దొరికిపోయారండి. నా ఇంట్లోనే దొరికిపోయిన నుంచి కూడా మీరందరూ ఈ మీడియా అందరికీ ఒక అభినందన నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఈరోజు ప్రపంచాన్ని తెలియపరిచింది ఈ మీడియా ద్వారా నా బాధ. ఈరోజు వచ్చిన కారణం కూడా మనుషులు వచ్చారంటే ప్రతి జిల్లాకు ప్రతి దేశానికి మీడియా సోదరులు మాకు తెలియపరిచారు. ఈరోజు ఇక్కడ మాట్లాడతానంటే నా పిల్లలు వచ్చిన ఆనందంలో, నా పిల్లల్లాగా నా ఇంటికి వచ్చిన ఆనందంలో నేను ఉన్నాను. ఎంతవరకు జరిగింది సార్? దొరికిపోయారు, మా దరిద్రం కూడా దొరికిపోయారు. పౌతలు ఆదుకొని తీసుకొచ్చి మా కప్ప చెప్పారు. వాళ్ళేమో చూశారు. ఈ శ్రీకాకుళం జిల్లా కార్తీక్ సార్ అంట, ఈ సప్తగిరి షాప్ అంట అతనిది, వాళ్ళ షాప్ అంట. అతను కార్తీక్ సార్ ఏమని చూసి మా కాడికి వచ్చారు సార్. వచ్చి ఆ రోజు ఏంటి అడిగారు, మాకు మీ కథ మాకు నచ్చింది, మేము సినిమాలో పెడతాము, మీ కథ ఇవ్వండి మాకని అడిగారండి. ఆ రోజు కార్తీక్ సార్ అడిగారు. ఆ రోజు కథ అడిగితే మేము ఏంటనే మాకు పెద్దగా తెలియదు. ఒక మారుమూల గ్రామము, ఎన్నో బాధలు పడే గ్రామము ఈ శ్రీకాకుళం జిల్లాకి మచ్చిలేసము వలసలు వెళ్ళి ఎన్నో బాధలు అనుభవించి ఈ ఈరవాళ్ళు మాకు జట్టి లేక వేటలకు వెళ్తే తుఫానులకు దొరికిపోయి ఎంతోమంది చనిపోయారండి. కొన్ని సందర్భాలు ఇప్పుడు కూడా తుఫాను వస్తే కెరటాలు తగిలి ఎన్నో బోట్లు ఇరిపోయి మనుషులు కూడా చనిపోయారండి. ఇలాగా బాధలు పడుతూ 10,000 ఆదాయానికి బాధపడి మా ఆయన కూడా డ్రైవేరేనండి. ఈ రామారావు మెయిన్ డ్రైవేరేనండి. బిరుదు ఎలాగిచ్చామంటే ఆ రోజు మాకు ఇలాగ మోసం చేస్తాడని మేము ఆ రోజు బిరుదు ఇవ్వలేదు. ఆ రోజు ఈ 22 కూడా నాకు ఎన్నికి వచ్చారు నా దగ్గరికి. రామారావు మాకు నెక్స్ట్ చేయట్లేదు. ఈ రోజుకి మా ప్రపంచానికి తెలిసింది సినిమా, ఈ మత్స్యకారు జిల్లా సినిమా, ఈ శ్రీకాకుళం పేరు వచ్చిందంటే మన మత్స్యకారులకు వాళ్ళు వచ్చిందని వీళ్ళందరూ నా ఇంటికి వచ్చారండి. నా ఇంటికి ఎందుకు వచ్చారు? నువ్వు మంచి వ్యక్తివి కాబట్టి, నువ్వు ఎవరికి తప్పుగా అన్నవు, మంచి మా జీవితాలు బాగుపెట్టామా సినిమా ద్వారాగా మాకేదో ఉపాధి కలుగుతుందని ఆ రోజు కథ కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు. ఈరోజు మాకు మంచి చేయమనుకుని నా ఇంటికి వచ్చారండి. నా అక్కడ కేవలం చెల్ల కూడా లేదు, నేను ఎవరికి ఫోన్ కూడా చేయలేదు. వాళ్ళ ఇంటికి వస్తే నాకు తీసుకొస్తే వచ్చాను. ఈరోజు సొంత తమ్ముడు ఇలా చేశాడంటే నేను ఎవరికి కూడా ఇంతవరకు చెప్పలేదు. ఆ రోజు తిరుపతి ఇక్కడ తీసామండి మేము, తల్లి పిల్లం ఫ్యామిలీ జాని. నా కొడుకు షిప్లో ఉన్నాడు, మా ఇద్దరము భార్య పిల్లలు వెళ్ళాలని మేము టూర్ వేసాం. తిరుపతి టూర్ వేస్తే ఏమనుకొని వచ్చాడు మా ఇంటికి, ఇక్కడ సినిమా వాళ్ళు కత్తేస్తాను, నువ్వు రావాలి, సినిమా తిరుపతి టికెట్లు క్యాన్సిల్ పెట్టేసుకుంటే క్యాన్సిల్ పెట్టుకొని మేము ఉండిపోయామండి. ఉండిపోయి ఆ రోజు మాకు ఏమర్చాడు వీళ్ళందరికీ. ఇలా జరిగిందని మాకు తెలియదు. ఈ కార్తీక్ సారు రైటరు, ఈ రామారావు మెయిన్ తండ్రిని బిరుదు పెట్టుకున్న డ్రైవేరు, ఈ మా ఆయన మీ సీనియర్ డ్రైవర్ అండి. చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు, చాలామంది కూడా ఉన్నారు. రఘునాథ్ శివరాని, కోట సమాసాలమని చాలామంది ఉన్నారు సీనియర్ డ్రైవర్లు ఉండే. ఇతనికి ఒక సినిమా వాళ్ళు చెప్పారండి, ఒక బన్స్ మీద వెళ్ళాలి, ఈ 3 డ్రైవర్ల పేరు రాకూడదు, ఒక పేరు మీద వెళ్ళాలి, సినిమా తీస్తారని చెప్పారు. ఆ రోజు అలాగనేసి ఫాలో అయిపోయామండి. ఆ రోజు సినిమా కథ అడిగారు మాకు. ఈ కార్తీక్ సార్ మా ఇల్లంటే వచ్చి మాకు కథ కావాలమ్మా, మీ కథ మాకు నచ్చింది, మీ మనసులో రియల్ స్టోరీ ఇది, మేము సినిమా తీస్తే నాకు కూడా పేరు వస్తుందని అంటే ఆ రోజు కథ ఇచ్చాం కార్తీక్ సార్కి. ఈ కార్తీక్ సార్ ఏమన్నారంటే, కథ ఒట్టుని పట్టుకెళ్తే మాకేమేమి ముందుగా ప్రాబ్లం వస్తుందని మా చేత దొంగ సంతకాలు పెట్టించి పేపర్లు తెచ్చించి ఈ 22 కూడా రప్పించి రామారావు ఇంటికాడ రామారావుతో మాట్లాడి వాళ్ళిద్దరూ ఒకటైపోయి మాకు సంతకాలు పెట్టించారండి. ఆ రోజు సంతకాలు పెట్టించి ఏడు చెప్పారు, ఈరోజు ఈ సినిమా ఈ కథ ఇస్తాను మనకు అభిమానంతో వీళ్ళు 50,000 ఇస్తాను, ఈ 50,000 మీరు నబిది పండండి ఆ రోజు ఇచ్చారండి. ఆ రోజు సినిమా వాళ్ళు ఇచ్చారు మాకు 50,000 ఇచ్చేటన్నారు. ఇతను కష్టపడతాడు కాబట్టి ఎక్కడికైనా తిరుగుతాడు మీ 22 కోసం. ఈ రామారావు ఎర్రయ్య వెళ్తాడు. మా ఆయన కూడా వెళ్ళడానికి, మా ఆయన కూడా పెళ్ళలేదండి, వాళ్ళిద్దరూ వెళ్తాం. మన మెయిన్ డ్రైవర్ మా ఆయన కూడా అప్పారు మా ఆయన. వీళ్ళందరూ వల్ల మనిషి కాడ 5,000 ఇచ్చామండి రామారావు బామ్మడి ఎర్రికి. మనిషి కాడ 5,000 లెక్క
రూపాయలు అతను లక్ష ఇచ్చారండి. ఇద్దరు డ్రైవర్లు, అందులో మా ఆయన కూడా డ్రైవర్, మెయిన్ డ్రైవర్. మా ఆయన నేను డబ్బులు కాసించలేదు, వాళ్ళకి నాకు నచ్చ కావాలి అనలేదు. ఎందుకంటే మా ఆయన కూడా డ్రైవరే. ఇవ్వండి, నేను అడగలేదు, డబ్బుల కోసం నేను అడగలేదు. ఎంత ఇచ్చారో అంత గౌరవం పక్కన తీసుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భీమిల్లో షూటింగ్ అయింది, వాళ్ళే వెళ్ళారు. ఎక్కడెక్కడో అనకాపల్లి అయింది, వాళ్ళే వెళ్ళారు. ఆ రోజు మళ్ళీ అనకాపల్లి మాకు రమ్మన్నారు. ఆ రోజు కూడా మా పాకిస్తాన్ నుంచి వచ్చాను, నేను ఎన్ని దేవుళ్ళు మొక్కను కాబట్టి ఎన్ని దేవుళ్ళ దర్శనాలకు వెళ్ళాను నేను. ఆ రోజు కూడా నేను ఇంకో టూర్ వేసాం మేము, అక్కడికి వెళ్ళకపోయి వీళ్ళు వెళ్ళారు. ఎక్కడ కూడా మా ఇంట్లో ముగ్గురు ఉన్నారండి, ముగ్గురు ఉన్నారు. మా ఆయన పేరు కాదు, మా కళ్యాణ్ నా పెద్ద కొడుకు పేరు కాదు, చిన్న నడుపు కొడుకు పేరు కాదు, ఎక్కడ కూడా రాలేదు. సినిమాలో ఏమన్నారు, ఒక తల్లి పాత్ర నీది ఉందని చెప్పాడు మా తమ్ముడు. ఈ నోకమ్మంది ఏమని చెప్పింది, ఒక తల్లి పడే బాధ, ఈ ఇద్దరు పిల్లలు ఒక భర్త దొరికిపోయారంటే ఈ తల్లి పడే ఆవేదన, ఈ తల్లి శోకించే బాధ, ఈ ఒక ఇద్దరు ముగ్గురు దొరికిపోయారంటే తినే తిండికి కూడా ఇబ్బంది అయ్యానండి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్ల నా దగ్గర ఉండిపోయాడు. ఆ రోజు ముగ్గురు దొరికిపోతే తెచ్చి ఆదాయం లేక కష్టం పడిపోయానండి. ఆ రోజు మూగు శ్రీరాములు నాకు కష్టం పడిపోయిన మనిషికి 10,000 ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళాడండి. మా సర్పంచ్ మూగు శ్రీరాములు 10,000 ఇచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నాకు 3 రోజులు హాస్పిటల్లో ఉండిపోయాను. మా గ్రామస్తులు మాకు ఆదుకున్నారండి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం మూగు కొర్లిగూడ వాళ్ళు కూడా నాకు 5,000 రూపాయలు ఇచ్చి బాగు చేశారు. వీళ్ళు కూడా ఇచ్చి 10,000 ఇచ్చారు, వాళ్ళు 5,000 ఇచ్చి నేను హాస్పిటల్లో 10 రోజులు ఉండిపోతే నాకు బాగు చేసి ముగ్గురండి, ఒక్కరు కాదు ముగ్గురు. నేను కోలుకొని దెబ్బ అయిపోయాను నేను. ఇప్పుడు ఆ బాధ కూడా నాకు నేను కొన్ని ప్రాబ్లాలు వచ్చి అవన్నీ పర్సనల్ ప్రాబ్లం పెట్టడం అయితే అలా జరిగిపోయిందండి. ఆ రోజు ఎక్కడ కూడా మా పేరు తీయలేదు. నా టాపిక్ అక్కడ పెట్టండి. ఈరోజు 22 కూడా ఉండిపోయిన ఎంతమందో 20 వాళ్ళు అంటూ ఉన్నారు. ఉన్నోళ్ళు వీళ్ళందరూ మా బోట్లో ఉన్న ఇతను ఎర్రీ బోట్లో సైడ్ తండేలు, వీళ్ళందరూ కూడా వాళ్ళ బామ్మర్ది వాళ్ళ బోట్లో ఉన్నాడు. పక్కన జరిగిందండి. ప్రతి వాళ్ళు కూడా అతనికే పిలుస్తున్నారు. మాకెందుకంటే 22 కథ ఆ రోజు కార్తీక్ సార్ పట్టుకెళ్ళారు. ఈరోజు 20 మంది పేరు కూడా తేవాలి, ఏ ఫంక్షన్ అయినా 20 మందికి పిలాలి. ఈరోజు శ్రీకాకుళం హైదరాబాద్ కూడా తీసుకెళ్ళక వీలవ్వలేదు అనేసారు. వీళ్ళు రావడానికి వీలవ్వలేదని చెప్పారండి. అక్కడ నేనున్నాను, అక్కడ వీళ్ళు రావడానికి వీలవ్వలేదు, మీ నలుగురిమే వచ్చాము అని అక్కడ చెప్పామండి. అక్కడ కూడా చెప్పాము. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా 22కి మన శ్రీకాకుళం జిల్లాలో ఒక హీరోయిన్ వచ్చిందంటే ఎవరికైనా ఆనందంగా ఉంటుంది. మా మత్స్యకారు జిల్లా వాళ్ళు అందరూ ఆటోలు వేసుకొని అందరూ కూడా మా బాజీలతో వచ్చారండి. ఆ రోజు వస్తే ఏం చేశారు, సినిమా వాళ్ళు తప్పేం చేయలేదండి. ఈ కార్తీక్ సారు, ఈ గనగల రామారావు ఒకటైపోయి మాకెవరు కూడా స్టేజ్ ఎక్కించలేదండి. నాగ చైతన్య బాబు ఆ రోజు సినిమా మా స్టోరీ తీశారంటే ఒక ఎక్కలేని ఫ్యామిలీకి చెందింది ఆ స్టోరీ తీయడానికి. రియల్ స్టోరీ మాది, మా జీవితంలో రియల్ జరిగిన స్టోరీ ఆ బాబు ఎంచుకొని సినిమా తీశారంటే సాయి పల్లవ్ గారు, నాగ చైతన్య గారు హైదరాబాద్ వెళ్ళమంటే మాకు గౌరవం చేశారు. ఈ కార్తీక్ సార్ కూడా వాళ్ళు హీరోలేటి వీళ్ళకి ఇంత గౌరవం చేయడం ఏంటని ఇతను కూడా మాకు కిందకు పెట్టేసుకున్నారు. మాకు భోజనాలు వంటలు చేసి భోజనాలు పెట్టి ఎంత గౌరవం చేశారంటే అంత గౌరవం చేశారు. పక్కన కూర్చోబెట్టుకొని మాకు అంత గౌరవం చేశారు. ఎలాగమ్మా పడ్డారు బాధ, మీరు ఎలా అనుభవించారు? 1 గంట షూటింగ్ తీర్తోడికే మాకు అంత బాధ అనిపించింది. ఈరోజు మీరు ఎనగమ్మ అనిపించావు, నువ్వు 2 పిల్లలు ఒక భర్తతోని నువ్వు సంవత్సరాన్ని ఎనగమ్మ నెట్టుకొచ్చావు. ఇక్కడ కూలోనాలు చేసుకుంటే సార్ అది రియల్ స్టోరీ సార్, అది చెప్పాలి సార్, అది అక్కడి నుంచి వస్తుంది సార్ టైం అయిపోతుంది మీరు సార్. నేను అక్కడి నుంచే చెప్తాను సార్, నేను తప్పుగా చెప్పలేదు, ఆ కథ నుంచే చెప్తాను నేను సార్. చెప్పిందే చెప్పలేదు సారు. అయితే ఆ రోజు అయిపోయింది సార్. ఆ రోజు మాకు అడిగారు నాగ చైతన్య బాబు, సాయి పల్లవ్ గారు అడిగారు, ఈ బాధ 1 గంట నటించలేకపోయామమ్మా, మీరు ఇన్ని రోజులు ఎలా బాధపడ్డారంటే మా మత్స్యకారుల జీవితాలు అంతేనమ్మా, మా మత్స్యకారు బతుకులు అంతే, మాకు జట్టి లేపడము, ఈ వలసలు వెళ్ళి దొరికిపోవడం జరుగుతుంది, తుఫాన్లు వస్తే బోట్లు ఇరిపోవడం, మనుషులు చనిపోవడము చాలా జరిగావమ్మా. ఈరోజు సినిమా ద్వారాగా మా మత్స్యకారు జిల్లాలకి బాగు పెట్టండి అని లైవ్లో ఇంటర్వ్యూలో అడిగానండి నేను. మా ప్రజల కోసం, మా మత్స్యకారు జీవితాల కోసము నాగ చైతన్య బాబుకి, సాయి పల్లవ్ గారికి నేను అడిగాను. ఆ రోజు అక్కడ జరిగిన స్టోరీ. ఇక్కడ శ్రీకాకుళం జిల్లా వచ్చారు మళ్ళీ ఈవెంట్లో మాకు 22కి సన్మానం చేస్తామంటే ఎవరికైనా కొద్దిగా ఆనందం ఉంటుంది. ఒక కుటుంబానికి ఎంతోమంది ఉంటారు, అందరు కూడా ఆటోలు కట్టుకొని వెళ్ళాం. ఆటో కట్టుకొని వెళ్తే మాకు ఎవ్వరు కూడా నాకు గేట్ బయటని పెట్టారు, నానేం బాధపడలేదు. లోపల ఉన్న వాళ్ళకని తేజమ్మ తీసుకెళ్ళలేదు.
ఒక ఇద్దరు కొడుకులు ఒక భర్త దొరికిపోయిన ఆవిడకి తేజీ గేటు బయట నెట్టారండి. ఆ రోజు బయట నెట్టి నాకేం పర్వాలేదు. మన జిల్లా పేరు వచ్చింది, మన శ్రీకాకుళం జిల్లా పేరు వచ్చింది. మధ్యలేసం జిల్లా హీరో ఏటన్నారు, శ్రీకాకుళం జిల్లా మధ్యలేసం గ్రామం అని చెప్పారు హైదరాబాద్లో. నాకైతే ఎంత ఆనందం అనిపించింది. మా జిల్లా పేరు చెప్పాడు ఒక హీరో, చెప్పాడంటే నాకు ఆనందమే. ఈరోజు కథ తీశారండి. మాకు ప్రజలు ఏమడుగుతారు, మీరు ఈ స్టోరీ పట్టుకెళ్ళారు హీరోలు, మీకు చాలా డబ్బు ఇచ్చారు, మీరు నెవది పొందారు. ప్రతి రకరకాలుగా గ్రామస్తులు అడుగుతారండి. కాపు అనక కరవాకు అనక చాలామంది మాకు అడుగుతారండి. మాకు ఇచ్చింది ఏమి లేదండి. హలో అరవింద్ గారు 50,000 ఇస్తే ఆ 50,000 ఈ తండ్రులను బిరుదు పెట్టుకునే రామారావుకి లక్షల బామ్మర్దికి వీళ్ళిద్దరు ఎవరో ఇస్తే వీళ్ళిద్దరు పంచుకోవాలని ప్యాన్ మీద ఈ 22 తొక్కేశారండి. ఈరోజు న్యాయం జరగాలని ఈ 22 వచ్చారు. మీ మీడియా అన్నలు న్యాయం చేసి ప్రతి వాళ్ళకి చెప్పి మాకు వీళ్ళకి న్యాయం జరగాలని నేను ఆశిస్తాను. ఈరోజు నాకు ఎందుకు పిలిచారు, నాకు పిలిచారు న్యాయం జరుగుతుందని పిలిచారు. వాళ్ళు హీరో ఏడ్ చేశాడండి సినిమాలో కథ. ఒక 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 చేయుడు ఒక కళాస్ ఉండిపోతే విడుదల అవ్వలేదంటే అతను హీరో ఉండిపోయాడు. ప్రేమించిన భార్యకి ఇంకో పెళ్ళి అయిపోయిందని కూడా ఆ హీరో అయిపోయాడు, విడుదల రాలేదని. ఒక్క మత్స్యకారుడు ఉండిపోయాడని హీరో ఉండిపోయాడు సినిమాలోటు. నువ్వెందుకు నటించలేదు ఆ రోజు? ఈరోజు ఎందుకు వెనక్కి కట్టావు? ప్రతి మాకు అందరూ కూర్చోబెట్టి సినిమా శ్రీదేవి రామ కంపెనీ వాళ్ళు పిలిచారని మా 22 ఒక్కడు పెట్టాలా, మాట్లాడాలా, మీరు పంపించండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు ఏమిచ్చినా సరే మీరు అందరికీ చెందినట్టు చేస్తాను అని ఒక్క మెయిన్ హీరో అన్నావు, మెయిన్ తండ్రిలు అన్నావు, నా భర్త డ్రైవర్ అన్నావు, వదిలేసావు. 100 మంది డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళ పేరాలకు రాకంట నువ్వే డ్రైవర్ అనుకొని మాట్లాడేసి ఈరోజు నలుగురు కూర్చోబెట్టి నువ్వు అడగలేదు. వీళ్ళు ఎవరికి చెప్పకంట సీదే రామ కంపెనీకి అదే మా పరివారం ఏదో కథకి ఇవన్నీ వెళ్తున్నావు. వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు బాధ, సినిమా వాళ్ళు ఇచ్చిన డబ్బు అతని కాడే ఉంచుకున్నాడు, ఇతర వీళ్ళందరూ పిలిచిన డబ్బు అతని కాడే ఉంచుకున్నాడు. మేము అతని వల్లే దొరికిపోయాం పాకిస్తాన్కి, అతను యాడ్ చేస్తే దొరికిపోయాము, మా జీవితాలు ఇలాగ అయిపోయేవి. ఇతను ముసలాడండి. సినిమా వాళ్ళు ఏమే అన్నారు ఆ రోజు 40,000 ఇచ్చి. ఈరోజు సినిమా హిట్ అయితే మీ కుటుంబాలు మళ్ళీ ఆదుకుంటామని మాట ఇచ్చి సినిమా మా కథ పట్టుకెళ్ళారండి. నేను హైదరాబాద్లో కూడా అడిగానండి, నేను ఏంటని అడిగారు, రామారావు అడిగాడు మెయిన్ డ్రైవర్ అని. అతను ఏదో పేరు అతను దర్శకత్వమే బాను సార్ మా అతనే మాకు 45,000 చెక్కులు పంచారండి. అతనికి అడిగారు అవాళ ఇంటర్వ్యూలో ఆఫీస్ రూమ్లో పెట్టారు. అతను బాను సార్ ఆఫీస్ రూమ్లో పెట్టారు. మాకు పెట్టి ఏమి అడిగారు, సార్ ఈరోజు సినిమా తీస్తాను సారు, ఈ మధ్యలేసం జిల్లా సినిమా మా స్టోరీ తీశారు, ఏమో సినిమా బాగుంటే ఒకవేళ హిట్ అయితే ఒకవేళ మాకేమేమి అభివృద్ధి చేసినట్టు ఏమేమి ఇచ్చినట్టు అవకాశాలు ఉన్నవెట్టండి సార్ రామారావు అడిగాడండి. ఆ రోజు ఆ రూమ్లో ఆఫీస్ రూమ్లో అడిగితే భాను సార్ ఏమన్నారు, ఆ భాను సార్ బాగా చెప్పారు, మేము సినిమా 100 కోట్లు పైన పెట్టామండి, 100 కోట్ల బడ్జెట్తో తీసాం ఈ సినిమా హిట్ అయితే చూద్దాము అన్నారా సారు, భాను సార్ అన్నారు. నేను అబద్ధం ఆడలేదు, సార్ అయితే మంచి వ్యక్తే. హలో అరవింద్ గారు మాకు ఇచ్చారు డబ్బులు. ఈ కార్తీక్ సార్ కూడా సినిమా తీసుకుని రైటర్ అయ్యి ఇతనికి వచ్చిన డబ్బు మేమేమి ఎవరికి ఆశించలేదు, మేము డబ్బు కోసం మేము ఆశించలేదు. మాకు ఎక్కడ గౌరవం దక్కకంటుందండి. మా మత్స్యకారుల జిల్లా 22 కూడా ఈ రామారావుకి వచ్చిన గౌరవము వీళ్ళకి కూడా కావాలని ఈ ముసలోళ్ళు బాధపడతాండి. అతను తీసుకెళ్ళి అతను బోట్లో ఉన్న ఇతన తినడానికి తినలేని పరిస్థితి. వాళ్ళు అతను వీళ్ళేటంత వీళ్ళు గ్రామస్తులు ఒక రామారావు గారిని అభివృద్ధి పొందుతాడు డబ్బులు తీసుకొని. ఒక రామారావు డబ్బులు పొందుతున్నప్పుడు మీకెందుకు ఆ అవకాశం రాకంటుంది, మీకేదో ఇవ్వకపోతే అని అడిగితే ఈరోజు నాకు పిలిచారని నేను వచ్చాను. ఇతని బాధతను చెప్పుకుంటారు. జరిగిన స్టోరీయా ప్రతి దగ్గర కూడా పిలిచిన వాళ్ళు ఎలాగండి 22 స్టోరీ తీసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీదే రామ కంపెనీ వాళ్ళని కూడా 22 కూడా పిల్లాలా ఏమండి? ఈరోజు వాస్తవం అది 22 కూడా పిల్లాలా. వీళ్ళిద్దరికి ఆవిడ దొరికింది పాకిస్తాన్కి, మాత్రం బాధితురాలు ఆవిడ కూడా. ఒక్క మీడియా సోదరు మా ఇంట్లో 3 దొరికిపోరంటే కథ చెప్తే నాకు అడుగుతారు ఎవరైనా. బాధ ఎక్కువ ఉంది కాబట్టి ఆ రోజు పడే బాధ. ఆవిడ గర్భిణి, ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళేది కాదు. నాగర్ కథ తెలియదు అన్నది ఆవిడ. నాకు నాగర్ కథ తెలియదు మాట్లాడాడంటే మీరు ఎవ్వరు కూడా ఆలోచించండి, ప్రజలందరూ ఆలోచించండి. నాకు నాగర్ కథ తెలియదు అని అడిగింది ఆవిడ. నాకు నాగర్ కథ తెలీదో తెలుసో మీరే గమనించండి. నాకు తెలిసింది చెప్పాను. వీళ్ళకి న్యాయం చెయ్యండి, ఈ 22 కూడా న్యాయం చెయ్యండి. అదే సార్ మీరు అడిగారు కరెక్టే సార్.
న్యాయం అంటే ఏటంటే సారు సార్ మాకు సినిమా వాళ్ళు అన్యాయం చేయలేదండి, ఈ రాజకీయ నాయకులు అన్యాయం చేయలేదండి, ఎవ్వరు అన్యాయం చేయలేదు. మాకు రామారావు వీళ్ళు బోటు తీసుకెళ్ళి కేవలం అతని వల్లే దొరికిపోయామని అభినందన వీళ్ళు అంటారండి. అతనే తీసుకెళ్ళి మాకు దొరికిపోయాము, వేటలు అతనే డ్రైవర్ కాబట్టి అతని వల్లేనే అనుకుంటారండి. ఆయన వాళ్ళు వీళ్ళు అంటారండి. వాళ్ళకి అభివృద్ధి ఏడు చెయ్యాలా, ఇతనికేమో డబ్బులు ఇచ్చి ఇతనేమో ఉంచేసుకున్నాడు, మా కుటుంబాలకు ఏమీ ఆస్కారం చూపించట్లేదు అని వీళ్ళు బాధండి. ఈ దొరికిపోయిన మత్స్యకారుల జీవితాలు ఎక్కడికి వీళ్ళకి పిలిస్తే అభినందన రాపోను, వీళ్ళకి కూడా అనుమానం రాపోను. ఎక్కడ వెళ్ళిన కాడికి వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళకి అనుమానం అనేది రాదు. హైదరాబాద్ నలుగురు వెళ్ళాము, మనమేదో డబ్బు తెచ్చుకున్నామని వీళ్ళు అనుకున్నారు. నేనైతే అక్కడ వాస్తవం జరిగింది, నాకైతే ఎవరూ రూపాయి ఇవ్వలేదు. వాస్తవం అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఊరు వచ్చిన తర్వాత చాలామంది అడిగారు, నేను సత్య ప్రమాణం చేశాను, నాకైతే ఎవరూ రూపాయి ఇవ్వలేదు. మాకు ఇల్లు ఒక 2 లక్షలు ఇచ్చారని ఊర్లో పేగంట పుట్టించారు. నేను హైదరాబాద్ వచ్చిన వెంటనే మాకైతే ఏమి ఇవ్వలేదు, సత్య ప్రమాణం చేసి చెప్పానండి. మాకైతే ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు మళ్ళీ ఏం తోకంటారు, రామారావుకి 10 లక్షలు బడ్జెట్తో ఇల్లు కట్టించారని, ఒక 20 లక్షలు డబ్బు ఇచ్చారని ఈ ప్రతి గ్రామస్తులు అంటారండి. ఆ అపనింది ఎందుకు పాడాలనేది వాళ్ళు ఈయన అడుగుతానండి. ఏమో ఇచ్చినా సరే 22కి వీళ్ళు సందాలని ఈరోజు మీడియా దగ్గరకు వచ్చి ఆ బాధ నాకు తీసుకొచ్చి చెప్పించానండి. వీళ్ళందరూ నాకో బాధ, వాళ్ళు చెప్పడం ఏంటి, నేను కూడా చెప్తానండి. ఏం ఎక్కడో ఒక్క ఆనందం జరిగినాయి, బాధ జరిగినాయి, వీళ్ళందరూ పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. అంతేను సార్, నా బాధ అనేది అది. ఉండండి సార్, చెప్తాను సార్. మాకు ఇప్పుడు వరకు మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదండి. మాకు కార్తీక్ సార్, రైటర్ కార్తీక్ సార్ రామారావు ఆడిచ్చిన ఆట అండి ఇది. కేవలం నేను చెప్తాను, ఈరోజు ఆడిచ్చిన ఆట వాళ్ళిద్దరు ఆడిచ్చిన ఆట. మాకు చెవులు మత్స్యకారులకు సన్మానం చేస్తామన్నారు. డైరెక్ట్ సార్ ఏడు చెప్పారు, మీ శ్రీకాకుళం జిల్లాకు వచ్చి మీకు సన్మానం చేస్తాము అని చెప్పేసి దేశ దిగిపోరండి. అతనైతే బాగా చెప్పారు. మెయిన్ డ్రైవరు సీనియర్ డ్రైవర్ మా ఆయన అండి, పేరు మెయిన్ డ్రైవర్ మా ఆయన అండి. సినిమా అప్పారావు, మా ఆయన అప్పారావు, ఈడు రామారావు ఎర్రి బోట్లో ఉన్న సైడ్ తండి ఇతన. వీళ్ళందరూ కూడా నష్టపోయారండి. ఒక్క డ్రైవర్ మా ఆయన కూడా డ్రైవర్ అంతే. ఈ రామారావు వల్ల మా ఆయన దొరికిపోయాడండి. మా ఆయన దొరికిపోలేదు. వాళ్ళ బామ్మర్ది బోటు ఆగిపోయిందండి మిషను. అతను బోటుకు బామ్మర్ది కుదరలేక బామ్మర్ది ఆగిపోయి మెయిన్ డ్రైవర్ అని చెప్పుకుంటే రామారావే మా ఆయన పేరు ఎక్కడ కూడా తీయలేదు. మా ఆయన పేరు తీయపోయినా పర్వాలేదు, వీళ్ళు మంచి జరిగినట్టు చెయ్యండి. మా ఆయన పేరు బిరుదులు వద్దు, మాకు అవకాశాలు వద్దు, వీళ్ళందరికీ న్యాయం జరిగినట్టు చెయ్యండి. వీళ్ళకి అందరికీ న్యాయం జరగాలి. ఎక్కడికి వెళ్ళిన సరే మాకు ఎక్కడ కూడా వెళ్ళడం లేదు. వీళ్ళందరూ చెలికంటే వెళ్తాను రాలో, మీరేం చేసుకుంటారు చేసుకోండి సార్. మాకు సినిమా కోసం అయితే హలో అరవింద్ గారు ఫస్ట్లో స్టార్ట్లోటు దొంగ సంతకాలు ఈ కార్తీక్ సార్ పెట్టించేసి 40,000 ఇచ్చి, వీళ్ళకి నచ్చేసి రూపాయలు ఇచ్చి మాకు 40,000 ఇచ్చి మాకు దొంగ సంతకాలు ఇట్టించారండి. రాత్రి అప్పుడు 40,000 ఇచ్చి దొంగ సంతకాలు, 45,000 ఇచ్చి దొంగ సంతకాలు ఇచ్చారు. 45,000 మనిషికి 45,000. సినిమా విట్ అయితే మీ కుటుంబాలు ఆదుకుంటామని చెప్పారు ఆ రోజు. సినిమా విట్ అవనివ్వండి, మీ ఈరోజు సినిమా చాలా బాగా హిట్ అయిందండి. ఈరోజు డబ్బు కోసం మేము అడగలేదు, మీరు చేసిన కోరు మాకు చెయ్యండి. మాకేమి చెప్పలేదండి. అతను సీక్రెట్గా కార్తీక్ సారు రామారావు వాడిని నాటండి. నీ పబ్లిక్ చెప్తాను, మీరందరూ కూడా ప్రతి వాళ్ళు అంటారు, గ్రామస్తులు ప్రతి వాళ్ళు అంటారండి. ఈ కార్తీక్ సారు ఈ రామారావు ఆడిన ఆటండి. మాకైతే ఎవరికి తెలీదు. మాకు సినిమా హిట్ అయితే మాకు ఈ కుటుంబాలు ఆదుకుంటామని ఇతను ఆశపడ్డాడండి. మేము ఎన్నో దేవుళ్ళు మొక్కమ్మ సినిమా హిట్ అవ్వాలని. ఏమో మాకు వాస్తవం అయితే తెలియదండి ఎంతవరకు నిజం.